సో క్రేజీ అసలు ప్రతి దాంట్లోనూ ఒక హై Yeah, వచ్చేది. ఒక high. అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఇస్ డిఫరెంట్, బట్ ప్రతి లైన్ పంచ్ లా ఉండడం మాత్రం క్రేజీ. అది హరిశంకర్ గారికి దక్కుతుందేమో ఈ క్రెడిట్ అంతా కూడా. అండ్ ఆ పల్స్ బాగా మ్యాచ్ అయిందండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే. సో ఈ అమ్మాయి కూడా చూసినప్పుడు అదేంటోనే ఆయన కమ్బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిగింది అంటది. సో ఇట్స్ దట్ దోస్ సీన్స్ ఆర్ వెరీ క్యూట్ అండి. చాలా ఇట్స్ రైట్. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉందంటే ఫస్ట్ మిమ్మల్ని కలిసి, మీదే రాసి కన్యా రాసా ఇందులో? సో ఓకే, నేను ఇంకా రివీల్ చేయను. దాంట్లో ఒక చిన్న యాంకర్ పార్ట్ ఉంది, అది నేనే చేశా. ఐఎమ్ నాట్ రివీలింగ్ లే, స్మాల్ది, ఊరికే చిన్నది. మీ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అది, దానికి ముందు ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా జ్యోతిష్యం, అది అది నేనే చేశా. యా. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ ద టీమ్. గీతా భగత్ సింగ్ ఆల్సో, ఉస్తాద్ భగత్. యా, డెఫినెట్లీ క్రేజీగా అనిపించింది అనమాట. అండ్ నవ్ లైక్ ఇక ఇప్పుడు మనం ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మనకు ఆ హై ఇవ్వడానికి రీజన్ డైలాగ్స్ తో పాటు సో మ్యూజిక్ అని చెప్పాలి. అండ్ రాక్ స్టార్ గురించి what do you say? No, fantastic. I think DSP గారు ఇచ్చిన songs, Niklingi Sala and or like all the songs are amazing. So I'm thoroughly looking forward టు ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎస్పెషలీ మనకి ఇప్పటికీ దట్ సినిమా కల్చర్ బతుకుందంటే మనకి, ఎస్పెషలీ అట్ టైమ్స్ ఆఫ్ ఓటీటీ ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేను అనుకుంటున్నా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దే హ్యావ్ అ ఫ్యాన్ బేస్ లైక్ దట్, ఒక ఆరా అనేది అండ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కెన్ బి గివెన్ టు పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. సో అది డెఫినెట్గా ఈ సినిమాలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో అసలు బద్దలు కొట్టేశారు. ఇట్స్ క్రేజీ. అండ్ మైత్రి డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మెషిన్ అని చెప్పాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, హిట్స్ కొడుతున్నారు వాళ్ళైతే. సో వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉంది లీలా ఫీల్? ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే మేము ముందు కూడా వర్క్ చేసాము అండ్ ప్లస్ ఈవెన్ ఐ న్యూ దెమ్ వెరీ వెల్. అందుకే పుష్ప అండ్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఎప్పుడు మాకు ఒక కాన్వర్సేషన్ ఆఫ్ ఇలా వస్తుందంటే ప్రతిరోజు నేను ఫస్ట్ టైం బహుశా సినిమా సెట్లో ప్రతిరోజు ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చునే వాళ్ళు. సో ఒక్కొక్క సీన్ వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహంగా, చాలా కోరికగా తీసినట్టు ఉండింది. రైట్. మామూలుగా ఇద్దరు లీడ్ యాక్ట్రెసెస్ ఉంటే ఎంతో కొంత నా స్కోప్ ఎంత ఉంది స్క్రీన్ మీద, పక్క వాళ్ళది ఎంత ఉంది, ఇది ఉంటుంది అంటారు కదా. కానీ మీ ఇద్దరు రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. రాశి గారి డాక్టర్ మీరు అని. నో, షీ సూపర్ ఫన్ అండి, షీ సూపర్ ఫన్. అండ్ నేను యాక్చువల్లీ సాంగ్ షూట్ అప్పుడు కూడా వెళ్ళాను సెట్కి. దాని తర్వాత మొన్న యాక్చువల్లీ రాశి గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎలా అంటే వీ వర్ ట్రావెలింగ్, అమ్మ నేను అండ్ తన ఫ్యామిలీతో, రాశి అండ్ హర్ పేరెంట్స్ వర్ దేర్. సో ఇద్దరం తెలియకుండా వీ జస్ట్ హ్యాపెన్ టు బీ ఆన్ ద సేమ్ అనమాట ఫ్లైట్. సో జరిగింది ఓకే, ఫస్ట్ ఫ్లైట్ తీసుకుని దాని తర్వాత ఒక లే ఓవర్ ఉండింది, అంత జరుగుతుంది ఓకే. నేను అమ్మ లౌంజ్కి వెళ్ళాము, ఒక 9-10 hours లే ఓవర్ ఉండింది. దానివల్ల వీ వర్ జస్ట్ రెస్టింగ్ దెమ్. చేస్తుంటే నేను అమ్మ నడుస్తున్నాం, స్లీపింగ్ పాడ్స్ అని ఉంటాయండి మామూలుగా. సో అక్కడ ఏంటంటే వెళ్ళి పడుకోవచ్చు అనమాట, ఎందుకంటే లాంగ్ లే ఓవర్స్ ఉన్నప్పుడు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఒక చిన్న పాప కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్ వేసుకొని ఇట్లా ఇట్లా బ్యాగ్ వేసుకొని అలా 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 వెళ్తుంది. సో మా అమ్మ అయ్యో పాప మీద పిల్ల తప్పిపోయినట్టుంది అంది. అవునా అమ్మ అని ఒకసారి పోయి అడిగి చూడు అంతా ఓకేనా. సమ్ గర్ల్ ఇలా ఇలా తట్టి తిరిగి చూస్తే రాశి. నేనన్నా షీ ఈజ్ వాకింగ్, చిన్న బ్యాక్ ప్యాక్ వేసుకొని ఇట్లా అని నడుచుకుని, సో క్యూట్. దాని తర్వాత చిన్న పాప తప్పిపోయిందేమో అనుకోవడం మాత్రం క్రేజీ. అదే కదా నేను అన్నాను, మమ్మీ పెద్ద పాప మమ్మీ. దాని తర్వాత అసలు బోల్డ్ అని కబుర్లు. సో కలిసిన వెంటనే హర్ ఫ్యామిలీ వాజ్ దేర్, మై ఫ్యామిలీ వాజ్ దేర్. సో కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతూ ఏంటంటే అక్కడ స్లీపింగ్ పాడ్స్లో ఫస్ట్ వాళ్ళు మనకు ఒక టికెట్ అనుకోండి, టికెట్ ఇవ్వడమే కష్టం, ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ ఉంటాయి. సో మేమిద్దరం ఫైట్ చేసి ఎలాగో తీసుకొని వచ్చాం. తన పేరెంట్స్కి, నేను మమ్మీకి తీసుకొని వస్తే
కూర్చొని మాకు ఆ బజర్ ఇచ్చారు. బజర్ ఇచ్చి Okay. కూర్చొని ఉన్నాం, ఇద్దరం మాట్లాడుతూనే ఉన్నాం. వి డిడ్ంట్ రియలైజ్ 3-4 అవర్స్ అయిపోయాయి అలాగే. సో కోపంగా ఒక ఆయన వచ్చారు డింగ్ 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 అని బయటికి వచ్చేసి స్లీపింగ్ పాడ్ వెన్ యూ యూజింగ్ అన్నారు. అచ్చు బాబాయ్, అప్పుడు వి రియలైజ్ వి హావ్ టు గో బ్యాక్. బట్ దట్ వాస్ వన్ ఇన్సిడెంట్. బట్ ఐ థింక్ షీస్ చాలా పాజిటివ్ అండ్ Very స్వీట్ positive, టు బి Rashi, yeah. అరౌండ్. ఐ నో. నేను బెస్ట్, నాకు తెలుగు మాట్లాడితే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. రైట్. ఓ మై గాడ్, ఐ హాడ్ సో మచ్ ఫన్. సో తెలుగు మాట్లాడడం ఒక ప్లస్, దాన్ని మామూలుగా ఏమంటారు అడ్వాంటేజ్ గా తీసుకోలేదు హరిశంకర్ గారు. మీకు ఆన్ ద స్పాట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. ఎప్పుడైనా పవర్ స్టార్ గారు ముందు డైలాగ్ చెప్తున్నప్పుడు తడబడి రీటేక్ అయితే కాన్షియస్ ఫీల్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సింగిల్ టేక్ లో మీరు? మాక్సిమం టపటప అయిపోయేదండి. అంటే ఒళ్ళంత భయం ఉన్నప్పుడు కొంచెం మనకి బట్టి కొట్టే స్కిల్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. నా డాక్టర్ ప్రాక్టీస్ వల్ల కొంచెం ఎంబీబీఎస్ వల్ల ఆ బట్టి కొట్టడం కొంచెం. ఏ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. కంప్లీట్ చేసి. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు లీలా మీరు అటు అది జనరల్ ఎంబీబీఎస్ చదవాలంటే? ఆయన బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లాగా మేము ఏదో అలా ఇన్స్పైర్ అయ్యి కొంచెం ట్రై చేసాం అంతే. మామూలుగా ఎంబీబీఎస్ మామూలుగా ఏ పని చేయకుండా అది చదవడమే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఇంత పని చేస్తూ అసలు టైం సరిపోకుండా వర్క్ చేస్తూ అది కంప్లీట్ చేయడం ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్ అండి. ఇంకా నేను నా పిల్లలకి అలాంటి టాస్క్ పెట్టదని నేనైతే అనుకోవట్లేదు. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్. కానీ అమ్మ డాక్టర్ అవ్వడం వల్ల అండ్ ప్లస్ ఆస్మోసిస్ అని ఒక అప్లికేషన్ ఉంది. సో అక్కడ ఇన్ సంథింగ్ లైక్ ఆస్మోసిస్ మేము టైం టు టైం ఒక్కొక్క ఎల్ఏక్యూ ఆర్ ఎస్ఏ షార్ట్ నోట్స్ వాట్ ఎవర్ తీసుకొని నోట్స్ రాసుకోవడం జరిగేది. రైట్. బట్ ఇట్ వాజ్ అ టాస్క్ అండి, అమ్మో. బట్ ఆ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఎప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఒక స్కెడ్యూల్ తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఐ నీడ్ టు గో బ్యాక్ అన్నప్పుడు నన్ను పంపించేవారు. సో నేను ఓవర్ వర్క్ చేసేదాన్ని. ఒక రోజులో ఒక 2-3 షిఫ్ట్ చేసేసి దాని తర్వాత ఒక మంత్లో ఒక లాస్ట్ 10-15 days వెళ్ళిపోయేదాన్ని. బట్ ఒకటి అయిపోయింది అనుకున్నానండి. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ డన్. అండ్ అమ్మయ్య నిజంగా. అండ్ ఈ టైంలో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ సచ్, ఇప్పుడు ఊరికే ఒక యాక్టర్ అవ్వడం వల్ల మేబీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ దిస్ మచ్. కానీ ఈ జనరేషన్లో మల్టీ టాస్కింగ్ అనేది మీరు ప్రతి ఒక్కరిలో చూస్తారు. ఇప్పుడు యావరేజ్ నా ఏజ్ ఉన్న ప్రతి అమ్మాయి either doing 2-3 jobs చేస్తున్నారు, లేకపోతే they're handling ఒక ప్యాషన్. చాలా మంది డాన్సర్స్ ఆర్ సింగర్స్ వాళ్ళ జాబ్స్తో హ్యాండిల్ చేస్తున్నారు. సో అందరూ మల్టీ టాస్క్ చేస్తారు. సో ఐ ఫీల్ లైక్ మనమన్న జనరేషన్ అంతా ఫార్వర్డ్ ఉంది అండ్ మనం అంతా హార్డ్ వర్క్ పెట్టకపోతే అంటే చాలా గుడ్ స్టూడెంట్స్ అయితే ఓకే కంప్లీట్ చేయాలి అమ్మ చెప్పిన టాస్క్ మనం ఫాలో అవుతున్న అది ప్యాషన్. నేను మమ్మీ కోసం చేయలేదండి, మెయిన్గా నేను తాతగారికి ఒక మాట ఇచ్చాను. అండ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ నాకు ఎక్కడో ఒక సెన్స్ ఆఫ్ రియల్ అనిపించేది. నాకు ఒక ఈ సినిమాలు కొన్నిసార్లు మనల్ని చాలా ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. జనాలు ఇచ్చే ప్రేమ మనం చాలా ఓవర్వెల్మ్ అయిపోతాం. సో నాకు ఒక రియల్ టీచింగ్స్ ఉండాలంటే ఇట్ వాజ్ నాకు ఆ కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ముఖ్యం. కాకపోతే నేనేంటంటే నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు నా కాలేజ్, బికాజ్ ఆ ప్రపంచం వరకే ఉంచాను. సో ఇట్ వాస్ దోస్ 2-3 ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో నా క్లాస్ మేట్స్ అయినా వీళ్ళందరితో ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్. అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్, మనకి రికార్డ్స్ టైంకి వెళ్ళాలంటే రికార్డ్స్ టైంకి వెళ్ళాలి. వైవాలో తిట్టించుకోవడం అంటే అది ఇంకా రోజు కాబట్టి వైవాస్లో తిట్టించుకోవడం. సో అది నాకు చాలా ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఇన్ షేపింగ్ మీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. రైట్. అండ్ దిస్ ఫర్ రికగ్నిషన్ ఐ ఫీల్ అట్లా. కాకపోతే ఇది ఒక 10-15 ఏళ్ల తర్వాత మీరు చెప్తే బాగుండేదేమో, కానీ ఇంతలోనే ఆ రియలైజేషన్ రావడం అనేది గొప్ప విషయం అనమాట. జనరల్లీ చాలా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అంటారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కంటే ముందే మీకు రియలైజేషన్ ఉంది, అది గుడ్ థింగ్ అన్నిటికంటే. థ్యాంక్ యూ. అండ్ ఎట్ ద సేమ్